హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. దిస్ ఇస్ నవీన. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్యామిలీ బ్లాగ్స్. సమ్మర్ వచ్చేసింది కదా, ఫుడ్ ఎక్కువ తినాలనిపించదు కదా, అలాంటి టైంలో పెసరపప్పుతో ఇలా మునక్కాయ చారు అయితే పెట్టుకోండి. పెసరపప్పు చాలా చలువ చేస్తుంది అంటారు కదా. సమ్మర్ లో మన బాడీ ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. అలా మన బాడీ ఓవర్ హీట్ ని బ్యాలెన్స్ చేయడానికి ఇలా కొన్ని రెసిపీస్ మనం ఫుడ్ లోకి యాడ్ చేసుకుంటే మన బాడీ ఓవర్ హీట్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ లోకి వచ్చేస్తే ముందుగా నేనైతే పెసరపప్పుని ఒక 3 to 4 times బాగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. అది నానిలోగా మనం మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. చారు పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక మందపాటి గిన్నె అయితే తీసుకుంటున్నాను. అది స్టవ్ మీద పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక కావాల్సినంత జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. జీలకర్ర బాగా చిటపటలాడాక ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మునక్కాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మనం పసుపు ఉప్పు యాడ్ చేసినందువల్ల అంతా ఈవెన్ గా ఫ్రై అవుతాయి. మునక్కాయ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటో అయితే యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు అయితే కొంచెం పొడవుగా కట్ చేసుకోండి. మనం చారులోకి చేస్తున్నాం కాబట్టి ఈ సైజ్ సరిపోతుంది. అన్ని బాగా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో కారం వేసుకోవట్లేదు. సో అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ మునక్కాయ పెసర చారు కందిపప్పుతో చేసే చారు కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కదనం కూడా చాలా బాగా వస్తుంది. ఈ ప్రాసెస్ చేసేటప్పుడే నానిన పప్పుని పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 4 విజిల్స్ అయితే ఉడికిపోతుంది. ఈ మిశ్రమాన్నంతా అడుగంటకుండా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ మునక్కాయ వల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీక్లీ 1 time అయినా ఈ మునక్కాయ మన డైట్ లో యాడ్ చేసుకుంటే మనకి అండ్ మన పిల్లలకి చాలా మంచిది. ఈ మునక్కాయలో చాలా పోషకాలు అయితే ఉంటాయి. వైటమిన్ ఏ, B1, B2, B3, B5, B6, B9, వైటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం ఇలా ఎన్నో పోషకాలు అయితే మన బాడీకి అందిస్తుంది. ఇందులో డైటరీ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ మునక్కాయ వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా డెవలప్ అవుతుంది. 1 కాదు 2 కాదు మరెన్నో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. తప్పకుండా మీ డైట్ లో అయితే వీక్లీ వన్స్ అయినా యాడ్ చేసుకోండి. బ్యాక్ టు రెసిపీ. టేస్ట్ కోసం కొంచెం సాంబార్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. సో ఇందులో అయితే మనం ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు, చింతపండు రసం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పేర్లు ఎన్నున్నా అదంతా చింతపండే కదా. చింతపండు గుజ్జు వేసుకొని బాగా కలుపుకోవాలి. రీసెంట్ గా నేనైతే తలకాయ కర్రీ చేశాను తెలంగాణ స్టైల్లో. మా ఆంధ్ర స్టైల్ కి వచ్చేసరికి చింతపండు రసం యాడ్ చేసుకోము. సో అది మా హస్బెండ్ కి నచ్చినట్టు చింతపండు రసం యాడ్ చేసి చేశాను. దానికి కొంతమంది అయితే డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. ఆల్రెడీ పప్పు రెడీ చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా, ఆ పప్పుని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చారు తిక్కుగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వాటరీగా చేసేసుకోవచ్చు. నాకైతే చిక్కగా ఉండటం కంటే కూడా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా ఇష్టం. దట్టు ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం లూజ్ గా కలుపుకొని తింటూ ఉంటే హాయిగా కడుపులోకి వెళ్ళిపోతుంది. సో ఇంకా వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం బెల్లం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. బెల్లం అరుగుదలకి చాలా మంచిది. ఆల్సో చారు టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకా ఇలా కలుపుకొని సిమ్ లో అయితే పెట్టేసుకోవాలి. కొంచెంగా పైకి నురగ తేలేంత వరకు బాగా సిమ్ లో ఉంచుకొని మరిగించుకోవాలి. ఆల్సో మెయిన్ పాయింట్ వచ్చేసి పైన మూత పెట్టుకోకూడదు. పైన మూత పెట్టుకున్నారంటే పొంగిపోతుంది. ఇంకా చారు లోపల బాగా మసిలిపోయింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను పైన వరకు వాటర్ యాడ్ చేశాను. అది మరిగి కింద వరకు దిగిపోయింది. ఇంక ఇప్పుడు గార్లిక్ అండ్ ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టేసుకుంటున్నాను. కరివేపాకు కూడా పోపులో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న ప్రాసెస్ లో కరివేపాకు వేయడం మర్చిపోయాను. అంతే అండి, వేడి అండ్ టేస్టీ మునక్కాయ పెసర చారు అయితే రెడీ అయిపోయింది. దీనికి నేనైతే సమ్మర్ చారు అని పిలుస్తాను. మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా చారుకి పట్టేస్తుంది. సో అలా చారు ఇంకా టేస్ట్ వస్తుంది. వేడి అన్నంలో చారు ఎక్కువ వేసుకొని జారుగా కలుపుకుంటూ తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను చూపించిన ఈ మునక్కాయ పెసర చారు రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.